పోయిన వారం ఇదే అధ్యాయంలో నుంచి ఇదే వచనం నుండి మనం పాడైపోయిన స్థలములను నీ జనులు కడతారు అనే మాట మనం ధ్యానం చేసాం. అయితే రెండవ భాగంలో ఏం చదివాం ఇప్పుడు? అనేక తరముల కిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాడైపోయిన పునాదులు, ఈ పునాదులను కట్టే బాధ్యత సేవకులకు అప్పచెప్పాడు అనే మాట పోయినసారి మీకు తెలియజేశాను. ఈరోజు ఒక పునాది సిద్ధాంతం వాక్యానుసారంగా క్రైస్తవుని యొక్క పునాది ఏమై ఉండాలి, ఆ పునాది మీదనే మనం కట్టబడ్డామా అని ఒక పరిశీలనాత్మకమైన వివరణ మనం తెలుసుకోవాలని నేను ఆశపడుతున్నాను. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఆ పునాది క్రీస్తే అని మనకు తెలుసు, కానీ ఆ పునాది మీద మనం ఎట్లా కట్టబడుతున్నాం, అసలు పునాది సిద్ధాంతాలు ఏంటి, క్రైస్తవుడిగా క్రీస్తు స్వరూపంలోకి మార్చబడ్డానికి తన యొక్క జీవితం ఏ విధంగా కట్టుకోవాలి, దానికి పునాది ఏమై ఉండాలి అని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ఎందుకంటే నూతన యెరూషలేము యొక్క పట్టణం యొక్క పునాదుల మీద 12 మంది అపోస్తుల పేర్లు రాయబడ్డాయి అని మనం ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో చదివాం, చూసాం. నూతన యెరూషలేము అంటే సిద్ధపడుతున్నటువంటి వధువు సంఘము, ఆయన మహిమతో నింపబోతున్నటువంటి ఎత్తబడే సంఘము. సంఘములు చాలా ఉంటాయి ఈ లోకంలో, అందుకనే పరమగీతంలో అంటారు జతగాండ్ల మంద అని ఉంటుంది. ఈ షూలమితి మందను వదిలిపెట్టి, ఆయన మేపే మందను వదిలిపెట్టి, ఇది కూడా మందే, ఇది కూడా కాపరే అని జతగాండ్ల మందకులో ఉంటే ఆమెకు అర్థం కాలేదు. ఎండవేళ నువ్వు ఎక్కడ మేపుతావో నాకు అర్థం కాలేదు అని అప్పుడు దేవుని నడిపింపు, ఎత్తబడే సంఘములో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించి జతకాండ్ల మంద దగ్గర నుంచి వచ్చి ప్రాణప్రియుని వెతికినట్లుగా పరమగీత గ్రంథంలో ఉంది. దీనికి స్తోత్రం, హల్లెలూయా. మంద అంటే సంఘం. ఈ లోకంలో సంఘాలు చాలా ఉన్నాయి, రకరకాలైన సిద్ధాంతాల పరంగా సంఘాలు ఉన్నాయి. అయితే ఏ సంఘమైనా అది ఎత్తబడగలిగిన స్థితిలో ఉండగలిగితేనే ఉపయోగం ఉంటుంది. దేవుని యొక్క రాకడకు సిద్ధపరిచే సంఘములు ఉంటేనే మనం ఆ రీతిగా సిద్ధపడతాం. క్రైస్తవునికి ఆశ ఏంటి? ఆయన పోలికగా మార్చబడాలి. ఒకరోజు ఆయనగా మార్చబడి మహిమ శరీరాన్ని దాల్చి నిత్యత్వంలోకి వెళ్ళాలి అనేది క్రైస్తవునికి నిరీక్షణ. ఈ లోకంలో సుఖభోగాలు, ఈ లోకంలో ఆస్తి అంతస్తులు, ఈ లోకంలో ధనభోగాలతో బ్రతకడం వాస్తవానికి క్రైస్తవుని యొక్క నిజ లక్షణం కానే కాదు. క్రీస్తుని ఎరిగిన వారు, క్రీస్తుని తెలుసుకున్నవారు ఈ లోకాన్ని త్యజించి పునాదులు గల పట్టణం ఒకటి ఉందని ఎదురు చూస్తూ దానికోసం నిరీక్షించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాం గురించి కూడా అదే కదా రాయబడింది. ఆయన పునాదులు గల పట్టణం కోసం ఎదురు చూస్తాను. ఎప్పటి నుంచో దేవుడు ఈ క్రొత్త నిబంధన సంఘము ద్వారానే సర్వం సంపూర్ణం అవ్వాలని పాత నిబంధన పెద్దల దగ్గర నుంచి అందరినీ కూడా ఆ పట్టణంలోకి రాకుండా అలా ఉంచాడు. ఇంకా ఇప్పటి వరకు ప్రవేశం జరగలేదు. వాళ్ళు పరదేశంలో ఒక చోట ఉన్నారంతే, ఇంకా యెరూషలేముకి వెళ్ళలే. మనము వధువు సంఘముగా మార్చబడిన తర్వాత, పెళ్లి విందు జరిగిన తర్వాతనే ఆ పట్టణంలోకి మనం ప్రవేశించడానికి అవకాశం ఉంది. కాబట్టి క్రైస్తవుడి యొక్క నిరీక్షణ ఏమై ఉండాలి?
అని అంటాడు ఒక సందర్భం, మా నిరీక్షణ పరలోకమందు ఉందని. ఏంటి ఆ నిరీక్షణ అంటే దేవునితో కూడా ఉండడమే, ఆయనలాగా మార్చబడ్డమే. అందుకనే యోహాన్ అంటాడు, మేము మిమ్మల్ని కలుసుకున్నప్పుడు నీలాగా ఉంటామని మాత్రం అర్థమవుతుంది అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఆత్మ కాబట్టి మనం ఆ రూపంలోకి మార్చబడతాం, మహిమ రూపంలోకి మనం మార్చబడతాం. ఆ మహిమ రూపంలోకి మార్చబడే తత్వాన్ని క్రైస్తవుడికి నేర్పకుండా లోకములో ఉన్నటువంటి సమస్యలు తీర్చుకోవడానికి మాత్రమే ఈయన కూడా ఒక దేవుడు లాంటి దేవుడే అన్నట్లుగా బోధలు పెరిగిపోతున్న ఈ రోజుల్లో మనము జతగాండ్ల మందులో ఉన్నామా, మంద కాపరి నడుపుతున్న మందులో ఉన్నామా అని గమనించుకొని మన పునాది ఎలా వేయబడింది, వేయబడిన పునాది పాడైపోయిందా అని మనము పరిశీలన చేసుకుంటూ ఈ వాక్యాన్ని ధ్యానం చేయాలని కోరుకుంటున్నాను. దేనికి స్తోత్రం, హల్లెలూయా. సో పునాదులు, పాడైపోయిన పునాదులను కట్టడం. ఇప్పుడు చాలామంది ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ ఇల్లు కట్టుకున్నప్పుడు పునాదులు తీసి మూలరాయి వేసి ఆ పునాది పూర్తిగా కాంక్రీట్ బలంగా కట్టి దాని మీద బిల్డింగ్ కట్టుకుంటూ వస్తారు. అది జనరల్గా. ఎందుకు పునాది వేయాలి అంటే పైన కనిపించే కట్టడం అంతా కూడా పునాది మీద డిపెండ్ అయ్యింది. పైన కనిపించే కట్టడం అది ఎంత హైట్ ఉన్నా, కొన్ని మనం చూస్తాం 30-40 అంతస్తులు అయినా సరే, అంత పైకి కట్టిన దాని పునాది గట్టిగా ఉన్నప్పుడే అంత ఎత్తులో వచ్చే గాలి, వర్షం, బీభత్సమైన గాలిని తట్టుకొని నిలబడగలుగుతుంది పునాది గట్టిగా ఉంటాయి. తర్వాత భూమిలో ఉన్నటువంటి శక్తిని గ్రహించి, లేకుంటే స్థిరత్వాన్ని, ఒకవేళ వరదలే వచ్చాయి, ఆ పునాది సరిగ్గా లేదనుకోండి, కుంగిపోతుంది, కూరుకుపోతుంది. కొన్ని ఇల్లు చూస్తాం భూమిలోకి కుంగిపోవడాలు మనం చూస్తాం. కారణం ఏంటంటే పైనున్న బరువును అది బ్యాలెన్స్ చేసుకోక భూమిలోకి కుంగిపోతుంది. అంటే పునాది భూమిలోకి కుంగిపోకుండా, పైనున్నటువంటి కట్టడం పాడు కాకుండా స్థిరంగా నిలిపేది పునాది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే పునాదిని మనం చాలా స్ట్రాంగ్గా కట్టుకుంటారు. పైన కదలకూడదు, లోపల కదలకూడదు. అయితే క్రైస్తవ పునాది ఎవరు? క్రీస్తే. దానికి సంబంధించి మనం ఒక మాట చదువుతాం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. ఈ పునాది యేసుక్రీస్తే. పునాది ప్రభు అయిన యేసుక్రీస్తు వేశాడు. ఆ పునాది మీదనే మనం కట్టుకోవాలి. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఇంకొక మాట చదువుతాం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా చాలు. పునాది క్రీస్తే. ఆ పునాది మీద అంటే బండ మూలరాయి క్రీస్తే. ఆ మూలరాయి మీద ఎవరేశారు? అపోస్తులు, ప్రవక్తలు పునాదులు వేశారు. వీటన్నిటిని బట్టి మనకు అర్థం అవ్వాల్సిన సత్యం ఏంటంటే, క్రీస్తును నమ్ముకున్నటువంటి వ్యక్తి ఎలాంటి పునాది, బలమైన, స్థిరంగా కదిలిపోయినటువంటి వ్యక్తిత్వం కలిగి ఉండాలి, ఎలాంటి సత్యం ఎరిగి ఉండి క్రీస్తులో నిలబడాలి. క్రీస్తే పునాది, ఆ క్రీస్తే ఆ మూలరాయి. ఆ పునాది మీద అపోస్తులు కడుతున్నారు. మనం ఎలా కట్టబడుతున్నాం అనే విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే లోకంలో
రకరకాలైన కట్టడాలు ఉన్నాయి, కానీ ప్రతి కట్టడం పరీక్షించబడుతుందని బైబిల్లో ఉంది. ప్రతి కట్టడం పరీక్షించబడుతుంది. పరీక్షించబడిన కట్టడం నిలబడితేనే జీతం దొరుకుతుంది, మెప్పు కలుగుతుంది. అలా మెప్పు కలగకుండా, జీతం దొరకకుండా ఉండాలి అంటే పడిపోతుందని అర్థం. కాబట్టి ఈరోజు మనం క్రీస్తులో ఎలా కట్టబడుతున్నాం, అసలు మన పునాది కరెక్టేనా అనేది మనం చూసుకోవాలి. మన పునాది కరెక్టేనా అంటే అపోస్తులు వేసిన పునాది ఏంటి బైబిల్లో అంటే, మీరు కానీ చదవండి. ఎబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు. ఉమ్, 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 ఉమ్. ఉమ్. చాలు. మనం చదివిన వచనాల్లో అనుపునాది, ఇక్కడ పునాది అంటే బేస్, క్రైస్తవుడు కట్టుకోవలసినటువంటి కొన్ని సిద్ధాంతాలు, కొన్ని ఉద్దేశాలు ఏంటి అంటే, చూడండి, మొదటి వచనం నుంచి కొన్ని మాటలు చదివితే, మారు మనసు. 1 మారు మనసు, 2 యేసునందలి దేవుని అందలి విశ్వాసము, 3 బాప్తిసము, తర్వాత ఆ బాప్తిసమును గూర్చిన బోధ, తర్వాత హస్త నిక్షేపణము, తర్వాత మృతుల పునరుద్ధానము, నిత్యమైన తీర్పు. ఇవన్నీ బేసిక్ పునాదులు. అంటే మారు మనసు పొందాము. మారు మనసు అంటే వేరే మనసు. ఒకప్పుడు లోకంలో ఇష్టానుసారంగా లోకం యొక్క ఇచ్చలను, కోరికలు నెరవేర్చడానికి బ్రతికిన మనము, మన పాపముల నిమిత్తమై ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చి సర్వ మానవాళిక పాప విమోచనార్థం తన రక్తాన్ని చిందించాడు. నా కోసం కూడా పాపము నుండి విడిపించబడ్డానికి తన రక్తాన్ని చిందించాడు. పాపం వలన వచ్చిన జీతం మరణం, దాని అంతం నిత్య నరకం. కాబట్టి అలాంటి స్థితిలోకి వెళ్లకుండా దేవుడు నన్ను కాపాడడానికి ప్రభువైన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు అని ఎవరైతే నమ్ముతారో ఆ నిర్జీవ క్రియలు, మృత సంబంధం క్రియలను వదిలిపెడతారు. క్రైస్తవ పునాదిలో మొదట మారు మనసు అంటే ఉన్న మనసు పోయి, ఒకప్పుడున్న పాత మనసు పోయి, ఒకప్పుడున్న పాత ఉద్దేశం పోయి, ఒకప్పుడు పాత తలంపులు, పాత కోరికలు, అవన్నీ పోయి క్రీస్తును ధరించుకొని, క్రీస్తు యొక్క వ్యక్తిత్వాన్ని ధరించుకొని క్రీస్తులాగా బ్రతకడం, క్రీస్తు కోసం బ్రతకడం అనే ఆలోచనతో పాపిష్ట సంబంధమైన, మృత సంబంధమైన నిర్జీవ క్రియలు వదిలిపెట్టారు. మొదటి మెట్టు, మొదటి పునాది. మరి ఈ నిర్జీవ క్రియలు వదిలిపెట్టారా? ఇంకొక వాడుక భాషలో ఏముంటుందంటే మృత సంబంధమైన క్రియలు అని రాయబడింది. ఏంటంటే నిర్జీవ క్రియలకు బైబిల్లో వాడుక భాషలో ఏమనుందంటే, ఇంగ్లీష్లో అయితే డెత్ ఆఫ్ థింగ్స్ అని, మరణానికి సంబంధించిన క్రియలేంటి? పాపము వలన వచ్చే జీతం మరణం. అంటే పాపము చేస్తే వచ్చే క్రియలు మరణమే. సో ఆ మరణం, ఆ పాపం అనేది ఏంటో దేవుడు ధర్మశాస్త్రాన్ని ద్వారా దేవుడు చెప్పాడు. ఇలా నడవాలి, ఇలా నడవకూడదు, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇలా చూడాలి, ఇలా చూడకూడదు, ఇలా చెయ్యాలి, ఇలా చేయకూడదు, ఇలా బ్రతకాలి, ఇలా బ్రతకూడదు. ప్రతిదీ కూడా చాలా క్లియర్గా మనుషుడు ఏ విధంగా బ్రతకాలో ప్రతిదీ కూడా నిర్దేశించి బైబిల్లో చెప్పబడింది. దాని ప్రకారంగా నేను ఎలా ఉన్నాను అని ఆలోచన చేసుకొని, ఇది చేస్తే పాపము, దాని ఫలితము మరణం వస్తుంది, దాని ఫలితం శాపం వస్తుంది అనేటువంటి క్రియలన్నిటిని వదిలిపెట్టాలి. నిర్జీవ క్రియలను వదిలిపెట్టి, అంటే మన జీవితానికి శాప సంబంధమైన బాధను కలగచేసే క్రియలన్నిటిని వదిలిపెట్టి మారు మనసు పొందాలి. వాటి నుంచి వదిలిపెట్టాలి.
మారు మనసు ఎందుకు అంటే మనము నూతన పరచబడడానికి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఒకప్పుడు ఎలా ఉన్నామో, ఒకప్పుడు ఎలా బ్రతికామో అలా బ్రతకకుండా ఒక నూతనమైన తలంపుతో, నూతనమైన ఉద్దేశంతో, నూతన వ్యక్తిగా మార్చబడగలిగినటువంటి స్థితి మారు మనసు. అందుకనే ఈ మారు మనసు గురించి బైబిల్ అంటే రక్షణార్థమైన మారు మనసు. ఎప్పుడొస్తుంది అంటే అది పాపిని అని తలంపు మన బ్రతుకులో. ఇది ఇలాంటి నీచమైన క్రియలు నేను జీవిస్తున్నానని ఆలోచన ఎవరి జీవితంలో ఉందో వాళ్ళ బ్రతుకులు ఏముంటుందో పశ్చాత్తాపం, వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి, చేసిన తప్పిదాన్ని బట్టి పశ్చాత్తాపం వస్తుంది. ఆ పశ్చాత్తాపాన్ని బట్టి దాన్ని వదిలిపెడతారు. అది నిజమైనటువంటి మారు మనసు, పశ్చాత్తాప సంబంధమైన మారు మనసు. ఇప్పుడు దొంగ దొరికాడు అనుకోండి, బాధపడతాడు. కారణం ఏంటి? దొరికాడని. కానీ మనం బాధపడతాం, దానికి కారణం ఏంటి? నేను పాపిని అనే పశ్చాత్తాపపూర్వకమైన ఆలోచన మన బ్రతుకులో కలుగుతాయి. అప్పుడు నిజంగా ఎవరు ఉన్నా లేకపోయినా ఆ పాపాన్ని వదిలిపెడతాం. మనుషుల ముందు ఒప్పుకోం. మనుషులు ఉన్నా లేకపోయినా, ప్రభు నేను పాపిని, పాపం చేసిన వాడును, ఇలాంటి అవిధేయత చేశాను, ఇలా బ్రతికాను అని మనం దేవుని సన్నిధిలో ఒప్పుకుంటాం. అది నిజమైన పశ్చాత్తాపం. ఎప్పుడైతే ఒక వ్యక్తిలో నిజమైన పశ్చాత్తాపం ఉంటుందో వాళ్ళు మాత్రమే పరిపూర్ణంగా మారుతారు. మాట మీరు అర్థం. నిజమైన పశ్చాత్తాపం, పాపమును గూర్చిన నిజమైన పశ్చాత్తాపం అంటే ఇది పాపము, దీని వలన శాపం వస్తుంది, దీని వలన నష్టపోతాము, ఇప్పటివరకు ఇది జరిగించాం, కానీ దేవుని కృపను బట్టి దాని ప్రభావం నా బ్రతుకులు రాకుండా ఆయన భరించి కొట్టివేశాడు అనే ఆలోచన ఎవరి జీవితాల్లో ఉంటుందో తిరిగి ఆ పాపం జోలికి పోకుండా, తిరిగి ఆ పాపము చేయకుండా జాగ్రత్త పడతారు. అది నిజమైన పశ్చాత్తాపం. నిజమైన పశ్చాత్తాపడిన వ్యక్తి మాత్రమే పరిపూర్ణమైన మారు మనసు పొందుతాడు. లేకపోతే దొంగలాగా దొరికిపోయినప్పుడు, అవకాశం ఉన్నప్పుడు నటిస్తాడు. నేను మార్చుకున్న వ్యక్తిని. ఏమీ మారవు. పాత స్వభావం మారదు, పాత బుద్ధులు మారో, పాత ఆలోచనలు మారో, నిర్జీవ క్రియలు వదిలిపెట్టాలన్న ఆలోచన మారదు. అవి కావాలి, కానీ దేవుడు కూడా కావాలి. అంటే వాళ్ళ పునాది సరిగ్గా లేదని అర్థం. వాళ్ళ పునాది క్రీస్తు చెప్పిన దాని ప్రకారంగా, క్రీస్తు వాక్యం బోధిస్తున్న ప్రకారంగా లేదు అని అర్థం. నిర్జీవ క్రియలు లేకుండా నేను కట్టబడుతున్నానంటే తేలిపోతావు, జాగ్రత్త. పాపాన్ని వదిలిపెట్టకుండా, పాపిష్టి కోరికలను వదిలిపెట్టుకోకుండా, చంపకుండా నేను మారు మనసు పొందాను అంటే కరెక్ట్ కాదు. నిర్జీవ క్రియలను వదిలిపెట్టి మారు మనసు పొందాలి, మారు మనసు పొందాలి. ఇప్పుడు ఇక్కడ చాలామంది మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్నవారు. నేను అంటాను, నువ్వు మారు మనసు పొందావు, లోకం యొక్క ఆలోచన నీకు లేదా? లోకం యొక్క ఆశలు నీలో ఉన్నాయా? లోకంలో ఒక స్థాయి, ఒక కోరిక, లోకంలో బాగా ఉండాలనే ఆలోచన నీకుందా? ఇది లౌకిక ఆత్మ ద్వారా కలిగే ప్రేరేపణ తప్ప ఆత్మ సంబంధం ఆలోచన కాదు. ఆత్మ సంబంధాన్ని వ్యక్తి దేని గురించి ఆలోచిస్తాడు? దేవునితో ఉండాలి. ఆయనతో ఉండాలంటే ఈ లోకం ఎలా ఉండాలి? ఈ లోకంలో ఉన్నా లేకపోయినా ఆయనతో వెళ్ళడానికి కావలసిన స్థితిని సిద్ధపాటు చేసుకోగలుగుతాడు. అంతేగాని ఈ లోకంలో సుఖించాలి, ఈ లోకంలో సౌఖ్యంగా బ్రతకాలనే తలంపు వారి బ్రతుకులో ఉండదు. మారు మనసులోనే, అది ప్రాథమిక పునాదిలోనే చాలామంది తప్పిపోతున్నారు. ఆ పునాది బండ మీద వేసుకోకుండా ఎక్కడ వేస్తున్నారంటే ఇసుకలో వేసుకుంటున్నారు. అందుకని బైబిల్లో 2 రకాలైన పునాదులు ఉంటాయి. ఎన్ని రకాలు? 2. ఒకరు బండ మీద వేసుకుంటారు, ఒకరు ఇసుకలో వేస్తారు. గమనించండి, బండ మీద వేసుకున్న పునాదికైనా, ఇసుకలో వేసుకున్న పునాదికైనా వరదలు వచ్చాయి, వాన తుఫాను తగిలినట్టుగా మనం చూస్తాంగా. కానీ ఏది నిలబడింది? బండ. అంటే ఇక్కడ నిలబడడం అంటే ఇక్కడ కాదు, నిత్యమైన తీర్పులో ఒకరోజు తీర్పు ఉంది. ఈ విషయాన్ని ఈ లోకంలో ఎవరో సరిగ్గా తీర్పు గురించి బోధించట్లే. రాకడలో ఒకరోజు తీర్పు ఉంది. మనం చేసిన క్రియలన్నిటి బట్టి దేవుని ఎదుట మనం ఆ న్యాయాధిపతి నిలబడాలి, ఆ విధంగా మనం సిద్ధపడాలి, ఆ తీర్పులు నిలబడే విధంగా మన భక్తి ఉండాలి అనే ఆలోచన మర్చిపోయారు క్రైస్తవులు. తీర్పు గురించి ఆలోచన, తీర్పు ఉందనే తలంపుతోనే ఈ క్రియ తీర్పులోకి రాకుండా నన్ను జాగ్రత్త పరుస్తుంది, ఈ క్రియ చేస్తే నేను తీర్పులోనికి వస్తానని భయం
మన హృదయంలో ఉంటే, అమ్మో ఒకరోజు నేను తీర్పు తీర్చబడతాను అని తలంపు నరనరాన మనం జీర్ణించుకోగలిగితే చేసే ప్రతి పని విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాం. అందుకని వ్యర్థమైన ప్రతి మాటను బట్టి నీతిమంతుడువా అనీతిమంతుడు తీర్పు తీరుస్తారు. మాటను బట్టి తీర్పు. చూడండి, క్రియలను బట్టి తీర్పు, ఆలోచనలు బట్టి తీర్పు, మాటను బట్టి తీర్పు. అంటే ఇప్పుడు దాన్ని బట్టి ఆ తీర్పును కూర్చున్న ఆలోచన హృదయంలో ఉంటే నువ్వు మాట్లాడే ప్రతి మాట నువ్వు తీర్పులోకి రాకుండా నిన్ను బలపరుస్తుందా అనే తలంపు నీకు ఉంటుంది. మాట, చూపు, ఆలోచన, నడక ఇవన్నీ కూడా తీర్పులోనికి తీసుకొచ్చాయి. నువ్వు పరిశుద్ధుడివైనా, ఆయన రక్తంతో కడగబడ్డా, నీతిమంతుడికి తీర్చబడ్డా, పాపంలో బ్రతికిన ఒకరోజు అందరూ కూడా న్యాయాధిపతి దగ్గర నిలబడ్డప్పుడు అప్పుడు మాత్రమే ఆ తీర్పులో నువ్వు నిలబడి, ఇదిగో నేను చెప్పినట్టుగా ఈ వ్యక్తి బ్రతికాడు కాబట్టి వారి కోసం సిద్ధపరిచిన నిత్య జీవంలోకి, నిత్య రాజ్యంలోకి వెళ్ళమంటాడు. లేదు అనుకోండి, వారి కోసం సిద్ధపరిచిన నిత్య నరకానికి వెళ్ళమంటాడు. కాబట్టి మారు మనసు ఎలా ఉంది మన బ్రతుకుల్లో? ఈ మారు మనసు ద్వారా ఏమవుతాం? మనం రూపాంతరము చెందాలి. అందుకనే ఇదే రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చూడండి. రోమీలకు రాసిన పత్రిక 12 చూడండి. మీ మనస్సు మారిన దాన్ని బట్టి ఏమవుతారు ఇక్కడ? మీ మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరము. మనసు మారితేనే రూపాంతరం. అంటే రూపాంతరం అంటే మనకు సైన్స్లో చెప్తారు. ఒక గొంగలి పురుగు ఎట్లా రూపాంతరం చెందుతుందంటే చీతాకోక చిలకగా రూపాంతరం చెందుతుంది. మనం చూసే బటర్ఫ్లై ఏవైతే ఉన్నాయో అవి అది పుట్టుకతోనే బటర్ఫ్లై కాదు, గొంగలి పురుగు. అంటే ఒకప్పుడు చాలా అసహ్యకరమైన స్థితిలో ఉన్న ఆ పురుగు ఎంత వేదనను భరించి ఆ స్థితిని వదిలిపెట్టిన దాన్ని బట్టి ఏమైంది? అది బటర్ఫ్లైగా, అంటే చాలా అందంగా, అందరూ కూడా చిన్నపిల్లలు కూడా దాన్ని ఇష్టపడే రీతిగా మారిపోయింది. అంటే నీ మారు మనసు నీ బ్రతుకులో ఒక రూపాంతరం కలగచేయాలి. చేయలేదు ఇంతవరకు కూడా నీ బ్రతుకులో ఒక రూపాంతరం, ఒక కొత్త క్రియలు లేదంటే నువ్వు నిజమైన మారు మనసు పొందలేదని అర్థం. అవే క్రియలు ఉన్నాయి, అవే తలంపులు ఉన్నాయి, అవే పాపిష్టి కోరికలతో బ్రతుకుతున్నావు. నీ మనసు మారట్లే. అంటే ప్రాథమిక సత్యమే మనసు, మారు మనసు. అంటే మనసు మారకపోతే నీ బ్రతుకు ఎట్టగట్టుకుంటావు? వాక్యానుసారంగా మనసు మారకపోతే రూపాంతరం ఎట్లా చెందుతావు? మనసు మారుట వలన నూతన పరచబడతాము. ఏంటంట? మనసు మారుట వలన అంటే నూతన పరచబడిన తర్వాతనే రూపాంతరం పొందుతాం. అలా లేకపోతే రూపాంతరం పొందలేము. అంటే రూపాంతరం అంటే ఒకప్పుడున్న స్థితి కాకుండా నూతన స్థితి. పౌలు ఉన్నాడు, ఒకప్పుడు ఎలా ఉన్నాడు? దూషకుడు, హింసకుడు, హానికరుడు. కానీ ఆయన రూపాంతరం చెందిన తర్వాత ఆ లక్షణాలన్నీ పోయి కొట్టబడ్డాడు, ఈడవబడ్డాడు, నల్లగొట్టబడ్డాడు. కానీ క్రీస్తు కోసం బ్రతికాడు. ఆయనకు శక్తి లేదా, పౌరుషం లేదా, కోపం లేదా, ఏం లేదా, అన్నీ ఉన్నాయి. కానీ వాటిని అన్నిటిని కూడా క్రీస్తులో అణుచుకున్నాడు, వాటిని వదిలిపెట్టేశాడు. నిర్జీవ క్రియలను వదిలిపెట్టావా? నిర్జీవ క్రియలు, మృత సంబంధమైన క్రియలు, పాపం వలన వచ్చే జీతం మరణం, అలాంటి మరణ సంబంధమైన క్రియలు వదిలిపెట్టకుండా వాటిని జరిగిస్తూ నేను క్రీస్తులో జీవిస్తున్నాను అనుకుంటే ఎట్లా? చేసేవన్నీ, ఏ పని చేసినది చివరికి మన బ్రతుకులో మరణం, ఆత్మ సంబంధం మరణం, శారీరక మరణం. ఒకవేళ ఇప్పుడే జరగకపోవచ్చు, కానీ ఎప్పుడో ఆత్మీయుల్లో నువ్వు చచ్చిన దానవే, చచ్చినవాడే. బ్రతుకుతున్నవారి పేరు మాత్రం ఉంది, కానీ నువ్వు చచ్చిన దానవే, చచ్చినవాడు అన్నట్లుగా నీ క్రియలు మంచివి కాక ఉన్న దాన్ని బట్టి, అటు ఇటు కానీ క్రియలు చేస్తున్న దాన్ని బట్టి సరైన రూపాంతరం చెందకపోతే, సరిగ్గా మారు మనసు నువ్వు పొందకపోతే నువ్వు బ్రతుకుతూ ఉన్న చచ్చిన దానవే, చచ్చినవాడు. అది నువ్వు రూపాంతరం పొందలే. సో బేసిక్ ఫౌండేషన్ ఏంటి? పునాది ఏంటంటే మారు మనసు.
ఎట్లా? వదిలిపెట్టి మారు మనసు. ఇప్పుడు మనం చదివిన దాంట్లో ఏమనుందంటే 10వ వచనం, ఎబ్రీయులకు రాసిన పత్రిక 6, 1వ వచనం. ఆ! నిర్జీవ క్రియలను విడిచి, ఏంటంటే చాలు చాలు. మారు మనసు అంటే ఏం చేయాలి? వదిలిపెట్టడం మారు మనసు. వదిలిపెట్టడం మారు మనసు. అంటే ఇప్పటికి వదలలేదు అంటే అర్థం ఏంటి? ఇప్పటికి ఆ క్రియలు చేస్తున్నామంటే అర్థం ఏంటి? ఇప్పటికి ఆ క్రియలు మనలో ఏదో ఒక సందర్భాలు బయటకు వస్తున్నాయంటే అర్థం ఏంటి? అసలు బేసిక్‌గా నువ్వు మారు మనసు పొందలేదు అని అర్థం. నువ్వు మారు మనసు పొందలేదు అని అర్థం. నువ్వు మారు మనసే సరిగ్గా పొందకపోతే ఆయనలాగా ఎప్పుడు రూపాంతరం చెందుతావు? కల్లా. ఎప్పుడు నీ బ్రతుకు నూతన పరచబడుతుంది? జరగదు. నిర్జీవ క్రియలను వదిలిపెట్టావా మారు మనసు పొందిన తర్వాత? వాటిని అనుసరిస్తున్నావా? నిర్జీవ క్రియలు, ఈ లోక సంబంధ పద్ధతులు, ఆచారాలు, అలవాట్లు, వాక్యానుస్ వాక్యానుసారం కానటువంటి ఆలోచనలు నువ్వు వదిలిపెట్టాలి. అవి మానవులం కదా, ఈ లోకంలో సహజమే. ఈ లోకంలో బతకడానికి కాదు మన విశ్వాసం, వదిలిపెట్టి వెళ్ళడానికే. కాబట్టి ఈ దేహాన్ని వదిలిపెట్టాలి, ఈ లోకాన్ని వదిలిపెట్టి దేవునితో ఉండాలనుకున్న వాళ్ళు, వాళ్ళ బ్రతుకులు మొట్టమొదటి పశ్చాత్తాపపడితే చేసిన పాపిష్టి పని ఏదైనా తిరిగి తిరిగి చేయకుండా దాన్ని వదిలిపెడతారు. అది పునాది. ఈ రోజుల్లో పాడైపోయిన పునాదులు అంటే దాని అర్థం ఏంటంటే, మారు మనసు పొందారు కానీ వాళ్ళ బ్రతుకు పాడైపోయి తిరిగి ఆ పనులు చేస్తున్నారని అర్థం. తిరిగి పాత అలవాట్లు, పాత పద్ధతుల ప్రకారంగా బ్రతుకుతున్నారు. పునాదులు పాడైపోయడం అంటే మారు మనసు పొందారు కానీ తిరిగి పడిపోయారు. మారు మనసు పొందారు కానీ నిర్జీవ క్రియల్లోనే బ్రతుకుతున్నారు. మరి మనమైతే ఎలా బతుకుతున్నాం? మనం క్రీస్తులో సక్రమంగా దేవాలయం ఒకటకు వృద్ధి చెందాలి అని ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెప్పినట్లుగా, మనమే ఒక దేవాలయంగా క్రీస్తు యేసు ఉంచిపోయిన ఆ అడుగుజాడలో మనం కట్టుకోవాలని వాక్యం చెప్తూ ఉంటే, ఆ పునాది మీద కట్టుకోకుండా, నిర్జీవ క్రియలు వదిలిపెట్టకుండా, మారు మనసు పొందకుండా, రూపాంతరం చెందకుండా పరిశుద్ధులకు ఎట్లా మార్చబడతాం? పరిశుద్ధులకు ఎలా పిలువబడతాం? ఒకరోజు ఆయనలాగా ఎలా మారుతాం? పునాది ఏంటంటే మారు మనసు. ఎట్లా మారు మనసు పొందాలంటే వదిలిపెట్టి మారు మనసు పొందాలి. ఇంకా వదిలిపెట్టలేదు అంటే నువ్వు మారు మనసు పొందలేదు. అంటే నీ పునాది, అంటే నువ్వు ఇప్పుడు కట్టుకున్నావు కానీ అది ఎట్లా కట్టుకున్నావు? ఇసుక మీద కట్టుకున్నావు అంతే. ఖచ్చితంగా ఏదో ఒక రోజు అది తేలిపోతుంది. రేపు తీర్పుల నుంచి వెళ్ళిపోతుంది. మారు మనసు అనే దాన్ని ఈరోజు నిజంగా పాపం పట్ల ఉన్న కోరికలను వదిలిపెట్టి, లోకం యొక్క ఇచ్చలను వదిలిపెట్టి, లోకాశలను వదిలిపెట్టి, క్రీస్తు ఇచ్చిన దానిని బట్టి సంతోషపడుతూ, ఆ భక్తిని ఆయన ఏ స్థితిలో ఉంచాడో దానిని బట్టే, ఆయన ఏ స్థితిలో ఉంచితే ఆ స్థితిలో సంతృప్తి పడి నేర్చుకుంటూ ఆ స్థితిలో బ్రతకడం నేర్చుకున్నవాడే నిజమైనటువంటి మారు మనసు పొందేవాడు. అలా కాకుండా ఆశలు, ఆలోచనల ప్రకారం బ్రతుకుతూ లోక సంబంధం పద్ధతుల కోసం ప్రాకులాడుతూ ఉంటే వాళ్ళు మారు మనసు పొందినట్లు కాదు. సో మొదటి పునాది ఏంటి అంటే మారు మనసు. ఎట్లా పొందాలి మారు మనసు అంటే? వదిలిపెట్టి మారు మనసు పొందాలి. ఒకవేళ వదిలిపెట్టలేదు, అవి వాటిని నువ్వు అనుసరిస్తున్నావు అంటే నువ్వు మారు మనసు పొందలేదు. నీ యొక్క పునాది సరిగ్గా వేయబడలేదు. ఏదో ఒక రోజు నీ పునాది కూలిపోతుంది. ఎందుకంటే క్రీస్తులో కాదు, క్రీస్తులో ఉన్నవాడైతే ఆయన మాట చొప్పున చేస్తాడు. అంతేనా? నా మాట విని వాటి చొప్పున చేయవాడు బండ మీద తన అంటే పునాది వేసినవాడు, ఇల్లు కట్టుకున్నవాడిని పోలి ఉండ, అంటే మాట విని దాని ప్రకారంగా చేసినవాడు. మరి మాట విని చేయకపోతే ఉపయోగం లేదు. అందుకని ధర్మశాస్త్రం వినువారు కాదు నీతిమంతులు, వాటి చొప్పున చేసినవాడు నీతిమంతుడని బైబిల్లో రాయబడింది. కాబట్టి మనం వింటున్నాం, విన్నవారికి దేవుడు ఒక ధన్యత ఇచ్చాడు. విన్నవారికి కొన్ని దీవెనలు ఉన్నాయి కాబట్టి వినివారిగా ఉండకుండా
విన్నవారు గైకొనే స్థితిలోకి వచ్చి, గైకొన్నవారు అవలంబించే స్థితిలోకి వచ్చి, దానికోసం నిలబడగల స్థితిలో వచ్చి, దానికోసం సాక్షిగా నిలబడి అనేకులు చూపించగలిగిన ఒక మాదిరికరమైన స్థితిలోకి రావాలి. కానీ ఇంకా కూడా జీవితాంతం వినేవారిగా ఉంటే మన బ్రతుకు ఇంకా అక్కడే ఉంటుంది. కాబట్టి క్రైస్తవ పునాది ఏంటి అంటే మొట్టమొదటి మారు మనసు. ఇదే మాట మీరు కానీ అపోస్తుల కార్యంలో చూడండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం చూడండి. 2వ అధ్యాయం 38వ వచనం చూడండి. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిసము పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మ అనువరమును మీరు పొందుకుంటారు. ఇప్పుడు ఇక్కడ ఈ పేతురు చెప్పిన పునాది సిద్ధాంతాలను కానీ ఇక్కడ మనం గమనిస్తే, ఇక్కడ కూడా ఒకటి మారు మనసు. 38వ వచనంలో మారు మనసు, అది పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు పొంది, పాప క్షమాపణ నిమిత్తం 2 ఏం తీసుకోవాలి? బాప్తిసం తీసుకోవాలి. 3 పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. తర్వాత 40వ వచనం చూడండి. 40వ వచనం, మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై అని ఉంది. అంటే వేరుబాటు, ఒక ప్రత్యేకమైన జీవితం కలిగి ఉండడం అనేది ఒకటి వేరై. తర్వాత వేరైన వారు వాళ్ళు ఎలా ఉండాలి? 42వ వచనంలో బోధలో, అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయట. ఇక్కడికి 7. దాని తర్వాత 44వ వచనం, విశ్వసించిన వారందరూ ఏకముగా, అంటే వాళ్ళు పునాది ఏమంటే ఏకత్వం కలిగి. తర్వాత ఇప్పుడు 45వ వచనంలో అక్కర కొలది పంచిపెట్టేరి అనే దాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోనండి? సమర్పణ, ఎదుటివారి యొక్క భారాన్ని మోయగల స్థితి. ఇది పేతురు ప్రబోధించిన పునాది సిద్ధాంతం. అపోస్తుల బోధలో ఏముండాలంటే మారు మనసు ఉండాలి, బాప్తిసం ఉండాలి, పరిశుద్ధాత్మ అనుభవంలోకి రావాలి, తర్వాత వేరుబాటు జీవితంలోకి రావాలి, అపోస్తుల బోధలో ఉండాలి, ప్రార్థనలో ఉండాలి, సహవాసంలో ఉండాలి, రొట్టె విరుచుటలో ఉండాలి. అంత మాత్రం కాకుండా వారు ఏకముగా, ఏకాత్మ కలిగిన వారుగా, ఏకత్వం కలిగిన వారుగా, ఒకటే సంఘంగా ఉండాలి. అంత మాత్రం కాకుండా వాళ్ళ జీవితంలో సమర్పణ జీవితాన్ని కలిగి ఉండాలి. సమర్పణ జీవితాన్ని, వాటినే ఇది పేతురు అంటే ఆయన కూడా అపోస్తులు వేసిన పునాది మీదనే ఇప్పుడు అదే పునాదిని మన పౌలు ప్రస్తావిస్తూ మారు మనసు అంటున్నాడు. మారు మనసు. సో ఇప్పుడు మనం మారు మనసు పొందామా? మారు మనసు పొందాలంటే ఖచ్చితంగా ఏముండాలి? పశ్చాత్తాపం ఉండాలి. రెండవది చూడండి, రెండవదిగా అది హెబ్రీయులకు రాసిన పత్రిక, దేవుని అందలి విశ్వాసము. ఏంటంట? దేవుని అందలి విశ్వాసం. చూడండి, మనమందరం కూడా మారు మనసు పొందిన వారమే, కానీ మన పునాది కరెక్ట్గా ఉందా? నువ్వు నిజంగా పశ్చాత్తాపడితే తిరిగి ఆ పాపము చేయకుండా, ఆ పాపములు పడకుండా మారు మనసు పొందిన వాడవైతే దేవుని పోలికగా మార్చబడే క్రీస్తు యొక్క స్వరూపాన్ని, క్రీస్తు యొక్క లక్షణాలను, క్రీస్తు యొక్క ఆలోచనలు కలిగి లోకం బ్రతుకుతాం. మారు మనసు పొందినవారు. మారు మనసు పొందకుండా ఉంటే అవే పాత స్వభావం, అదే బుద్ధులు, అవే ఆలోచనలు ఉంటాయి. అందుకనే దీని గురించి ఆయన చెప్తూ, మీరు ఈ పునాది వేయకుండా రూపాంతరం చెందండి, లేకుంటే పరిపూర్ణతలోకి వెళ్ళండి అనే వచ్చిన మనం చదివాం ఎక్కడ? హెబ్రీయులకు రాసిన పత్రిక. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. చిన్న పిల్లలు ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు పిల్లలు, వాళ్ళ పిల్లలు ఏమంటే వారు పరిపూర్ణమైన వ్యక్తి కాదు, చిన్న బిడ్డలు అని అంటాం. ఎప్పుడు పరిపూర్ణమైన వ్యక్తి అంటాడు అంటే దాదాపుగా ఒక 20 ఏండ్ల వయసు వస్తాయి. అంటే 20 ఏండ్ల వయసు వస్తే బైబిల్ ఏముంటుందంటే ఒక మాట ఉంటుంది, జ్ఞాన ఆ పదం బాగుంటుంది చూడండి. ఒక మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం కింది భాగాన, మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతివాడు శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేనివాడై ఉంటాడు. మనం వయసులో పెద్ద వచ్చినా సరే నీతి సంబంధమైన విషయంలో అనుభవం లేకపోతే, దాని ప్రకారంగా బ్రతకపోతే ఇంకా పిల్లలే.
అయితే 13 వచనం కింద ఏమంటుంది, 14 వచనం ఏమంటున్నాడు, వయసుకు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియం కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారం వారికి తగ్గును అని వయస్సును గురించి. వయసుకు వచ్చిన వారికి ఏముంటాయి? మంచి చెడులు వివేచించగలిగిన జ్ఞానేంద్రియాలు ఉంటాయి. ఇది మంచి, ఇది చెడు. సైన్స్ ప్రకారం కూడా జ్ఞానేంద్రియాలు 5: కన్ను, చెవు, నాలుక, ముక్కు, చర్మము. అంతేనా బ్రదర్? ఇంకేమన్నా ఉందా? మొత్తం ఇవి అంటే స్పర్శ మనం తెలుసుకోవడానికి. అంటే వీటిని బట్టి సెన్స్ ఆర్గాన్స్ అంటారు. వీటిని బట్టి మనం మనకు శరీరాన్ని పోషించుకోవడానికి, జాగ్రత్త పడడానికి అవకాశం ఉంటుంది. కన్ను చూడడానికి, ముక్కు వాసన చూడడానికి, నోరు మాట్లాడడానికి, నాలుగు రుచి చూడడానికి, ఒకవేళ చెవులు వినడానికి. ఇవన్నీ కూడా జ్ఞానేంద్రియాలు. ఏవి మంచి మాటలు, ఏవి చెడ్డ మాటలు, ఏది మంచి చూపు, ఏది చెడు చూపు, వీటిని బట్టి మన శరీరం అంతా కూడా కరెక్ట్గా ఉంటుంది. అంటే ఒక వయసుకు వచ్చిన వారికి ఏముంటాయి? మంచి చెడులు వివేచించగలిగినటువంటి, సాధకము ద్వారా, అభ్యాసం ద్వారా వివేచించగలిగినటువంటి జ్ఞానేంద్రియం కలిగిన వారు వయసుకు వచ్చిన వారు. ఒకవేళ వయసుకు వచ్చిన నీతి విషయంలో ఇంకా సమర్పణలోకి సరిగా రాకుండా, ఇంకా మారు మనసు అనే అనుభవంలోకి రాకుండా, ఇంకా వారి హృదయంలో ద్వేషము, పగ, అసూయ అనే నిర్జీవ క్రియలనే ఉంచుకొని, అలానే వయసుతో పాటు పెరిగిన భక్తి ఉంటే వాళ్ళు ఇంకా పెద్దలు కాదు, వాళ్ళు ఏంటి? పిల్లలే, శిశువులే. కానీ వయసుకు వచ్చిన వాడు ఏమవుతాడు అంటే, ఇది చెడు అన్నప్పుడు దాన్ని వదిలిపెట్టేస్తారు. ఇది చేయాలనుకున్న వాటిని మనం చేయగలుగుతారు. అంటే ఒక పరిపూర్ణతలోకి ఎప్పుడు వస్తారంటే, మంచి చెడులు వివేచించగలిగిన క్యాపబిలిటీని ఏమంటారంటే పరిపూర్ణతలోకి వస్తాం. అంటే మారు మనసు పొంది విసర్జించిన మనం ఏం చేయాలి? దాని తర్వాత నీతిలో మన జీవితాన్ని కట్టుకోవాలి. నీతియుక్తమైన బ్రతుకును మనకు జీవించాలి. పరిశుద్ధతలో మన జీవితాన్ని కొనసాగించాలి. దేవుడు ఉద్దేశించిన ఆ తలంపులను బట్టి మనకు ఆత్మీయతను కట్టుకుంటూ రావాలి. ఇది అభివృద్ధి పొందే అంటే ఆత్మ సంబంధంగా, లేకపోతే విశ్వాస సంబంధంగా అభివృద్ధి చెందిన వారికి ఆలోచన. అంతేకాని ఇంకా అదే బేసిక్స్లో ఉండరు. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, ఒక వయసుకు వచ్చిన తర్వాత మనము చెప్పకపోయినా వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు చేయగలుగుతారు. చిన్నప్పుడు అన్నీ ఇలా చేసుకో, ఇలా చేయాలని చెప్తాం. ఈవెన్ వాష్రూమ్కి వెళ్ళినా ఎలా ఉండాలని పిల్లలకి చెప్తుంటాం. ఒక వయసుకు వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ మనం చెప్పాం. వాళ్ళు ఆ జ్ఞానం వాళ్ళకి వస్తుంది కాబట్టి అన్నీ వాళ్ళు చేసుకుంటూ వస్తారు. కొన్ని సందర్భాలు మనకంటే చాలా జ్ఞానంగా ప్రవర్తిస్తారు పిల్లలు, వయసుకు వచ్చిన వాళ్ళు. అంటే ఇప్పుడు ఒక పరిపూర్ణతలోకి వస్తే వాళ్ళు ఆ శరీర సౌందర్యం కావచ్చు, అంత కరెక్ట్గా ఉంటుంది. పర్సనాలిటీ కావచ్చు, ఆలోచన విధానం కావచ్చు, కరెక్ట్గా మెచ్యూర్డ్ లెవెల్ పెరిగిన తర్వాత కరెక్ట్గా ఉంటుంది. వాళ్ళు మాత్రమే ఇంకొకరిని కనడానికి, ఇంకొకరిని వారు లాంటి వాళ్ళని ఇంకొకరు రూపొందించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు పెళ్ళికి మేజర్ 18 అమ్మాయిలకి 18 సంవత్సరాలు, అబ్బాయిలకి 21 సంవత్సరాలు వయసు పెట్టారు. కారణం ఏంటంటే ఆ వయసుకు వచ్చిన తర్వాత ఆ పెయిన్ తట్టుకోవడానికి కావచ్చు, లేకుంటే ఆర్గాన్స్ కంప్లీట్గా డెవలప్మెంట్ కావచ్చు ఉంది కాబట్టి ఇంకొకరి జన్మని ఇవ్వగలుగుతారు. అది పరిపూర్ణత. ఒక మనిషి అంటే ఇంకొక మనిషిలా తనలాంటి ఇంకొక మనిషిని పుట్టించగలుగుతారు. చిన్నపిల్లలు పుట్టించగలుగుతారా? లేదు. వాళ్ళు ఎదగాలి అంటే వయసులో పెరగాలి, ఆ ఏజ్ రావాలి, తర్వాత వివాహం చేయబడాలి, తర్వాత పిల్లలు పుడతారు. కానీ ఇంకా పిల్లల్లాగే ఉంటే అభివృద్ధి లేదు, ఏమీ లేదు. కాబట్టి ఈరోజు ఒక విశ్వాసిగా అభివృద్ధి పొంది నీలాంటి ఒక విశ్వాసి నువ్వు తయారు చేయలేకపోతున్నావంటే నువ్వు పరిపూర్ణ వ్యక్తివి కాలేదని అర్థం, పరిపూర్ణతలోకి రాలేదని అర్థం. ఇంకా చిన్నపిల్లవాడివే, ఏ విషయంలో? నీతి విషయంలో ఎదగలేదని అర్థం. ఇంకా ఏంటి? ఇంకా బేసిక్ ఫౌండేషన్లోనే ఉన్నావని అర్థం. ఇంకా నువ్వు సరైన మారు మనసు పొందలేని అర్థం. సరిగ్గా విశ్వాసంలో నువ్వు ఇంకా కట్టుకోలేదని అర్థం. బాప్తిసంలో ఉన్నటువంటి 3 రకాల బాప్తిసాలను పొందలేదని అర్థం. నీటి బాప్తిసము, ఆత్మ బాప్తిసం, పరిశుద్ధాత్మ బాప్తిసము. ఇంకో చోట ఏముంటుందంటే శ్రమల బాప్తిసం అని అంటాడు. శ్రమలతో కూడా బాప్తిసం అంటే శ్రమల్లో ముంచి లేయబడాలి, వాటిని జయించి నిలబడగలగాలి. ఇలాంటి బేసిక్ సిద్ధాంతాల పరమైన ఆలోచన లేకుండానే బ్రతుకుతూ ఉంటాం.
కాబట్టి మొట్టమొదట పునాది ఏంటంటే మారు మనసు. ఈ మారు మనసుని పునాది మీద మనల్ని మనం సరిగ్గా కట్టుకున్నామా? అందుకని పూర్వకాలం పాడైపోయినటువంటి పునాదులు నువ్వు మరల కడతావు. పూర్వకాలమే ఎందుకు పాడైపోతాయంటే ఆ పునాది మీద ఎవరికి తోచినట్టుగా వాళ్ళు కట్టుకుంటారు. ఈ పునాదుల గురించి ఒక మాట చూద్దాం. చూడండి, ఎవరికి తోచినట్టు వాళ్ళు కట్టుకుంటున్నారు. ఒకటి మత్తయి సువార్త 7వ అధ్యాయం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 26, 27 వచనం. ఉమ్, 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 ఉమ్. బుద్ధిహీనుని అనుకుని 26. ఎస్, చూడండి, ఇప్పుడు తప్పుడు పునాదులు ఏంటి అంటే, బండ మీద పునాది వేయబడితే ఆయన మాట వినాలి ఫస్ట్, ఆయన మాట చొప్పున చెయ్యాలి సెకండ్. ఇంకా దానికి ఇంకా వేరే ఆప్షన్ అంటే ఏమీ లేదు. మన లోతులాగా ప్రభా ఇది దగ్గర అది చేస్తాను ఇది కదా అనడానికి ఏం లేదు. ఆయన చెప్పింది చేయడమే లోబడ్డాం. ఆయన చెప్పినట్టు ఆయన ఆజ్ఞ అనుసరించి నడచడమే ఆయన ప్రేమించినట్టు లెక్క. నువ్వు పాపము నుంచి విడిపించబడిన నీవు ఆయన ఏ మాట అయితే చెప్పాడో ఆ మాట ప్రకారంగా నువ్వు చేయడానికి నిన్ను నువ్వు నిశ్చయం చేసుకోవడం విశ్వాసం. ఆయన మాటకు లోబడి ఆయన మాట మీదనే నీ బ్రతుకును కట్టుకోవాలనే ఆలోచనతో బ్రతకడమే నిజమైనటువంటి విశ్వాసం. అలా కాదనుకోండి, చాలామంది కూడా వేరే వేరే పునాదుల మీద కట్టుకున్నారు. ఒక పునాది ఏంటి అంటే ఇసుక మీద పునాది. ఇసుక మీద పునాది అంటే ఏంటంటే ఆయన మాట చొప్పున వింటారు. వినడం వరకు ఇద్దరు సేమ్ కామనే. బుద్ధిమంతుడు బుద్ధిహీనుడు కూడా దేవుని మాట వింటాడు. బుద్ధిమంతుడు చేస్తాడు, బుద్ధిహీనుడు వినడు. అదే. సో చెయ్యనివాడు ఎక్కడ కట్టుకుంటున్నాడు? ఇసుక మీద. అంటే మనము కూడా ఆయన వాక్యం విని అలా చేయకపోతే మన బ్రతుకును ఎక్కడ కట్టుకుంటున్నాం? ఇసుక మీద కట్టుకుంటే శ్రమో బాధో ఇరుకో కష్టమో నష్టమో వానైతే వరదైతే రావడం ఖాయం. ఈ లోకంలో శ్రమ కలుగుతుంది, కూలిపోతుంది. సో పునాదులు ఎట్లా పాడైపోయాయి అంటే వాళ్ళ బ్రతుకుల్లో స్థిరమైన క్రీస్తు అనే పునాది మీద కట్టుకోలేక ఇసుక మీద కట్టుకున్నారు. కాబట్టి ఆ పునాది ఏమైపోయిందంటే పాడైపోయింది, పడిపోయింది. ఆ కట్టడం పడిపోయింది. సో ఒకడు చూడండి, ఇప్పుడు మనం చదివిన దాంట్లో ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు, చేయకుండా ఉన్నవాడు తను కూడా కట్టుకుంటున్నాడు, కానీ తను కూడా గొప్పగా కనిపించవచ్చేమో, బాగా మంచి అందంగా వాడు మేడ కట్టుకోవచ్చేమో, బాగా కనిపించవచ్చేమో, కానీ వరద వచ్చిన తర్వాత అది కూలిపోతుంది. కారణం ఏంటి? ఆయన మాట చొప్పున చేయలేదు. కాబట్టి ఇప్పుడు మన పునాది మారు మనసు పొంది ఆయన మాట చొప్పున చేసే విధంగా ఉందా మన పునాది, లేదా అనే దాన్ని బట్టి మనం కట్టుకుంటున్న విధానం మనకు అర్థమైపోవాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. నేనేం ప్రసంగం చేయట్లా, అర్థమవుతుందా? దేవునికి వాక్యం థియలాజికల్గా ఒక వ్యక్తి దేవునిలో బలపడ్డానికి నిలబడ్డానికి వాడు ఎట్లా కట్టుకుంటున్నాడు అనే సత్యాన్ని మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. పునాది అనగా ఎన్ని రకాల పునాదులు, ఆ పునాది ఈ పునాది ఇట్లా కాకుండా దేవుడు ఉద్దేశించిన పునాది ఏంటి, వాక్యానుసారంగా ఒక వ్యక్తి ఎట్లా తన యొక్క విశ్వాస జీవితాన్ని కట్టుకోవాలి, ఎందుకు పాడైపోయింది అనే దాన్ని మీకు చెప్పాలి. ఇప్పుడు పాడైపోయిన పునాదులు అనుకున్నప్పుడు ఇప్పుడు ఎందుకు పాడైపోయిందంటే ఒక వ్యక్తి బుద్ధిహీనుడైతే వాడి పునాది పాడైపోతుంది. ఎవడు బుద్ధిహీనుడు అంటే మాట వింటాడు కానీ వాటి చొప్పున చేయని వాడు బుద్ధిహీనుడు. కాబట్టి చాలామంది జీవితాల్లో మందిరానికి వస్తారు, వాక్యం వింటారు, కానీ వాటి చొప్పున చేయకుండా వాళ్ళ బ్రతుకులు నాశనం చేసుకుంటున్నారు. ఇప్పుడు పాడైపోయిన పునాదులు అంటే అర్థం ఏంటంటే వాటి చొప్పున వాళ్ళు కూడా విన్నవాళ్ళే కానీ చేయని వాళ్ళు అని అర్థం. కాబట్టి వాళ్ళ బ్రతుకుల శ్రమ వేదన దుఃఖం అని కలిగినప్పుడు వాళ్ళు కొట్టబడి ఏమైపోతారు? వాళ్ళు అక్కడ కింద ఒక మాట ఉంది, వాన కురిసెను వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను. ఏంటంట? కూలిపోయిపోయింది. పునాదులు పాడైపోయాయి, కూలిపోయాయి. కారణం ఏంటి?
ఇసుకలో అంటే అర్థం ఏంటి? మాట చొప్పున చేయనివాడు. మాట చొప్పున ఒకవేళ నువ్వు కూడా నేను కట్టుకుంటున్నాను, నేను ఆత్మీయంగా ఈ లెవెల్‌లో ఉన్నానంటే అసలు నువ్వు ఎక్కడ కట్టుకున్నావు? అని చెప్పింది చెప్పినట్టు చేసే విధంగా కట్టుకుంటున్నావా? నీకు తోచినట్టుగా చేస్తూ కట్టుకుంటున్నావా? నో ప్రాబ్లమ్. నువ్వు ఎలా కట్టుకున్నా ఖచ్చితంగా పరీక్ష అయితే ఖచ్చితంగా వస్తుంది. ఖచ్చితంగా గాలైతే కొడుతుంది. ఖచ్చితంగా వరదైతే తగులుతుంది. మరి దాంట్లో నువ్వు తట్టుకొని నిలబడగలుగుతావా? మనము మన సొంత ఇష్ట ప్రకారం మన విశ్వాసాన్ని కలిగి ఉండకూడదు. దేవుడు చెప్పినట్టుగా మన విశ్వాస జీవితాన్ని కొనసాగించాలి. దేవుడు చెప్పినట్లుగా మన విశ్వాస జీవితాన్ని కొనసాగించాలి. కాబట్టి ఈ రోజుల్లో చాలామంది కూడా పునాదులు ఎట్లా కట్టుకుంటున్నారంటే ఇసుకలో కట్టుకుంటున్నారు. అంటే అర్థం ఏంటంటే చెప్పినట్టు కాకుండా వాళ్ళకు తోచినట్టుగా, వాళ్ళకి నచ్చినట్టుగా కట్టుకుంటున్నారు. ఇసుకలో కట్టుకుంటున్నారు. రెండవది ఇంకెట్లా కట్టుకుంటున్నారంటే కొలస్సీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మళ్ళీ చదువుదాం అమ్మా. చూడండి. చూడండి, రెండవది ఎట్లా కట్టుకుంటున్నారంటే ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈలోక సంబంధమైన మూల పాఠములు అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వ జ్ఞానము చేత అని రాయబడింది. రెండో ఏ విధంగా కట్టుకుంటున్నారంటే ఈ లోక సంబంధమైన పారంపర్య ఆచారాలు, అలవాట్లు, పద్ధతులు. మన వాక్యం తెలియదు ఎట్లా కానీ ఎవరో చెప్పారు ఇలా కూడా చేయొచ్చు అని చేస్తాం. అది కరెక్ట్ కాదు. నువ్వు ఎట్లా కట్టుకున్నావు నీ ఇంటిని, నీ విశ్వాస జీవితాన్ని? ఆయన మాట విని వాటి చొప్పున కట్టుకుంటున్నావా? లేకపోతే ఈ లోక సంబంధమైన పారంపరాచారం అంటే పద్ధతుల ప్రకారం, ఆలోచన ప్రకారం, అవన్నీ కూడా మనుషులు అనుసరిస్తున్నారు కాబట్టి నువ్వు అనుసరించకూడదు. ఎందుకంటే నువ్వు వారిలో నుంచి ప్రత్యేకించబడి క్రీస్తు రాజ్యంలో చేర్చబడిన వ్యక్తివి. ఈ లోకంలో బ్రతకడానికి కాదు, ఆయన రాజ్యంలోకి వచ్చింది. ఆయన కోసం ప్రత్యేకంగా బ్రతికినప్పుడు ఈ పారంపర్యాచారాలు నువ్వు ఏం చేయాలి? పక్కన పెట్టాలి. ఒకవేళ వాటి ప్రకారంగా నువ్వు కట్టుకుంటే ఖచ్చితంగా తేలిపోతావు. కొట్టుకొని పోతారు, తేలిపోతారు. అందుకని ఇక్కడ ఒక మాట చూడండి, మోసకరమైన నిరర్ధకమైన తత్వజ్ఞానం చేత మిమ్మును చెరపట్టుకొని పోవాడెవడైనా ఉండునేమో. ఒకవేళ మనము వాక్యానుసారంగా కట్టబడకుండా, దేవుని యొక్క వాక్యం ఏ విధంగా చెప్పిందో ఆ విధంగా మారు మనసు పొందకుండా మన పునాదిని కానీ మనం వేసుకుంటే ఎవడు పడితే వాడు ఏది చెప్తే అది చేస్తూ ఉంటాం. ఇంట్లో బాగలేదు, అది చేస్తే పోయిద్ది, అది చేస్తాం. పిల్లవాడికి జ్వరం లేకుంటే అది, ఆ లెక్క ఈ లెక్క, వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు. వాళ్ళు చెప్పినట్లు కాదుగా నువ్వు బతకాల్సింది, దేవుడు చెప్పినట్టుగా బతకాలి. వాక్యం ఏం చెప్తుందో నువ్వు చూసుకోవాలి, నేర్చుకోవాలి. కాబట్టి మనం ఎట్లా కట్టుకుంటున్నాం? ఎవరో చెప్పినట్టుగా, ఈ లోక సంబంధమైన మూలపాఠాలు అంటే ఈ లోక సంబంధమైన సిద్ధాంతాల ప్రకారం, ఆలోచనల ప్రకారం, మనుషులకు పారంపర్య ప్రకారం చేయకూడదు. అందుకని దాని గురించి యేసు ప్రభు అంటాడు ఒక మాట చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 6వ వచనం. మీరు మీ పారంపర్యాచారం నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరుతురు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. ఏం చేస్తున్నారు వీళ్ళు? మనుషులు కల్పించిన పద్ధతులు. ఎట్లా ఫీల్ అవుతున్నారు? దైవోపదేశములు అని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. ఇది కూడా వాళ్ళు విన్నారండి. ఆ సంఘం వాళ్ళు చేస్తున్నారు, ఈ సంఘం వాళ్ళని చేస్తున్నారు. ఆ పద్ధతులు కాదు. మనుషులు అవలంబించే పద్ధతులను బట్టి మనం కట్టుకోకూడదు. దాన్ని బట్టి వాక్యం నిరర్ధకమైపోతుంది, దేవుడి నామ ఘనత కోల్పోతుంది, దేవుని నామానికి అవమానం కలుగుతుంది. మనుషులు కల్పించే పద్ధతులు ఏంటారు? దైవోపదేశంలో. అవి మనం అనుసరించవచ్చు,
మనం మనం చేయొచ్చు అని ఎవరు చెప్తే అలా, ఎలా చెప్తే అలా చేయడం కరెక్ట్ కాదు. ఈ మధ్య కూడా నేను ఒక చిన్న షార్ట్‌లో ఒక ఫేమస్ మంచి స్పీకర్ వాళ్ళ మిసెస్, ఆమె కూడా 25 ఏళ్ళు ఉంటాయి లేదా, ఆమె ఏం చెప్తుందంటే, ఎవరైనా మీరు ఇళ్ళల్లో కొత్త ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఆ ఇంట్లో ఎవరైనా ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉన్నారేమో చూడండి. ఆ ఇంట్లో ఎవరైనా చనిపోతే ఆత్మలు అక్కడే తిరుగుతుంటాయి. కాబట్టి ఇవన్నీ గమనించండి. అసలు ఏం బోధ అది? అసలు ఎవరైనా చనిపోని వాళ్ళు ఇల్లుంటారా? శవం లేని ఇల్లే అక్కడ ఉంటుందా? ఇళ్ళల్లో చేరేటప్పుడు అంటే చాలా నేను మంచిగా చెప్తున్నానని ఏం చెప్తున్నారు? ఏం ఏం బోధిస్తున్నారు? అసలు వాక్యానుసారంగా బోధిస్తుందా? అంటే ఈ లోక సంబంధమైన పద్ధతులు, ఆలోచనలు అవెక్కడ? అన్యులు చెప్పుకుంటారు. అన్యులకు అలాంటి ఆచారాలు ఉంటాయి. అందుకనే ఒకవేళ మన అద్దె ఇళ్ళలో ఉన్నా సరే, వాళ్ళ ఇంట్లో చనిపోతే అక్కడ ఉంచరు. మళ్ళీ వాళ్ళకి చావస్తే ఉంచుకోరా? ఉంచుతారు. ఉండాలి. అందుకనే చివరి దినాల్లో ప్రతి వారికి కూడా సొంత ఇల్లు ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి వారికి కూడా దేవుడు సొంత ఇల్లు దయచేయును గాక. చనిపోతే ఉండడానికి కాదమ్మా. రేపు శ్రమ దినాలు, స్వార్థ ప్రకటించడానికి కష్టమైన రోజుల్లో మన ఇంట్లో ఉండి మనం దేవుని ఆరాధించాలి. మన పక్కవాడే వచ్చి మా ఇంట్లో ఇలా అయితే వద్దు అనే రోజులు వస్తున్నాయి. అట్లప్పుడు ఎవడి ఇల్లు వాడికి ఉండాలి. లేకపోతే మనము బ్రతకలేము, మన జీవితాన్ని బతికించుకోలేము. అలాంటి శ్రమకరమైన జీవితాలు లోకంలో మనుషులు అలాంటి వాళ్ళు అన్ని కూడా వాళ్ళు ఒక పద్ధతులు, దేవుని ఉద్దేశానుసారం కాకుండా లోక సంబంధం ఆలోచన ప్రకారంగా ఉంటే వాటిని మనం అనుసరిస్తూ మనం ఉండకూడదు. అందుకనే ఆయన ఏమని మనం చదివాం కొలసీలకు రాసిన పత్రికలో, ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారం అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములు అనుసరించి కట్టుకుంటే అది నిరర్ధకమైపోతుంది, కొట్టుకొని పోతారు. అది వ్యర్థమైన ఆరాధన. ఇప్పుడు కూడా మనుషుల పద్ధతుల చొప్పునను ఆరాధన చేస్తూ ఉంటే అది వ్యర్థమైన. దేవుడు సంతోషపడ్డావు. అసలు నీ బేసే లేదు నీ బ్రతుకులో, ఇంకా నువ్వు ఆరాధిస్తే నాకేం సంతోషం అంటాడు. కాబట్టి మనుషుల పారంపర్యాచారం ప్రకారంగా, పద్ధతి ప్రకారంగా ఈరోజు నువ్వు క్రైస్తవుడు ఇలా ఉన్నాను అని అనుకుంటూ వాళ్ళు చెప్పినట్టుగా వీళ్ళు చెప్పినట్లుగా. మార్కాపురంలో ఒక చర్చి డెడికేషన్కి వెళ్ళాను. స్పీకర్కి వెళ్తే ఆమె టీచర్ గారు అయితే వాళ్ళ కొలీగ్స్ అన్నిలు పలానా రోజు అయితే బాగుంటుంది అని చెప్తే ఆ రోజు పెట్టుకుంది పాస్టర్ అమ్మ. చూడండి ఏ ఏ ఏ విధంగా సంఘాలు బాగుపడతాయి? ఎవరి మాట వింటున్నారు? ఎవరి పద్ధతులు? ఈ మూల ఆ మూల, అటు ఇటు. బైబిల్లో కూడా ప్రత్యక్ష గుడారానికి దేవుడు ఆ మూల ఈ మూల అని చెప్పాడండి. వాస్తు మంచిదే. గుడికి దేవుడు ఎలా ఉండాలో, ఏ పద్ధతిలో కట్టుకోవాలో, ఉండాలో చెప్పాడు. అంతే, నీ ఇంటిని కాదు. అది ప్రత్యక్ష గుడారానికే కొలతలు ఇచ్చింది, ఇల్లు కట్టుకోవడానికా? ప్రత్యక్ష గుడారానికి ఒక పద్ధతి ప్రకారంగా విశ్వాస జీవితాన్ని కట్టుకోవాలనే ఉద్దేశంతోనే, అంతేగాని ఆ కొలతలని కాదు. కాబట్టి ఈరోజు నీ విశ్వాసం ఎట్లా కట్టుకున్నావు? ఏ పద్ధతిని అనుసరించి ఇప్పటి వరకు బతికావు, కట్టుకుంటూ వచ్చావు? పద్ధతుల ప్రకారం అయితే కొట్టుకొని పోతావు. ఇంకొకటి లాస్ట్ ఈ పాయింట్ చూసుకొని ముంచుకుని చూడండి. అదే తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ అధ్యాయం 4వ అధ్యాయం 3, 4 వచనాలు. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినియ్యక కల్పన కథల వైపునకు తిరుగు కాలము అని రాయబడింది. చాలామంది ఏం చేస్తారంటే సత్య సంబంధమైన దేవుని ఆలోచన చొప్పున బ్రతకకుండా కల్పన కథలు. అది ఎవరైనా చెప్తారు, మోటివేషనల్ స్పీకర్స్ ఎవరైనా ఆ టైంకి పనిస్తుంది. వాక్యం వేరు, వాక్యం దేవుడండి. వాక్యానుసారంగా మనం కట్టుకోవాలి. ఎవరో చెప్పుకున్న కథను బట్టి కాదు. దట్టు ఎలా ఉన్నారు, వాళ్ళకు అనుకూలంగా ఉండాలి ఏదైనా. అంటే నువ్వు కట్టుకోవడం, నీ విశ్వాస జీవితాన్ని నువ్వు కట్టుకున్న విధానం ఇప్పటివరకు ఎలా ఉంది? నిర్జీవ క్రియలు వదిలి
అంటే ఏంటి? పరిపూర్ణమైన మారు మనసు పొంది, మనుషుల పద్ధతులను అనుసరించకుండా, పారంపరాచారం కాకుండా, తర్వాత దురద చెవులు కలిగినట్లుగా నీకోసం నీవు ఇలా ఉండాలని ఆలోచన కాకుండా, దేవుడు చెప్పినట్టుగా విని వాటి చొప్పున చేస్తూ నీ జీవితాన్ని కట్టుకున్నావా? లేకపోతే చేయకుండానే కట్టుకుంటూ వచ్చావా? తప్పేం లేదు, కట్టుకోవచ్చు, కానీ కూలిపోతుంది. నా బాధ అంతా ఒకటే. ఎంత శ్రమ అయినా, ఎంత బాధ అయినా, మన పునాది కరెక్ట్గా ఉండగలిగితే లోకంలోకి వెళ్ళము. లోకం నుంచి ప్రత్యేకించుకుంటాం, శ్రేష్టంగా బ్రతుకుతాం, స్థిరంగా నిలబడగలుగుతాం. ఈ లోకం అశాశ్వతం కాబట్టి ఆ ఆలోచనతోనే ఈ లోకంలో బ్రతకే ఒక శ్రేష్టమైన విశ్వాసంలోకి రావాలనే ఉద్దేశంతోనే ఈ పునాది అనే మాటను ఆధారం చేసుకొని మన పునాది ఎట్లా కట్టుకుంటూ వచ్చామనే మాటను మీకు కాస్త డెప్త్గా లోతుగా చెప్పాలని ఆశపడుతున్నా. దీనికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. స్థిరమైన పునాది క్రీస్తే. దాని మీద అపోస్తులు కట్టారు, ఆ విధంగా మనం కట్టుకోవాలి. ఆ పునాది ఒకటి మారు మనసు. మరి ఆ మారు మనసు విషయంలో మనది ఎలా ఉంది? మనుషుల పారంపర్యాచారంగా నువ్వు పునాది వేసుకున్నావా? ఆలోచన ప్రకారం, పద్ధతుల ప్రకారం పునాది వేసుకున్నావా? ఏ విధంగా నువ్వు కట్టబడుతూ ఈరోజు ఒక కట్టడంగా కనిపిస్తున్నావు సంఘంలో? నువ్వు కూడా ఒక విశ్వాసి కనిపిస్తున్నావు. నీ బేస్ ఏంటి? నీ పునాదేంటి? సత్య సంబంధమైన పునాదేనా? ఆయన మాట చొప్పున చేయగలిగిన స్థితిలో ఉన్నటువంటి పునాదేనా? లేకుంటే మనుషుల పద్ధతులను బట్టి, ఆలోచనలు బట్టి, దురద చెవులు గలవారే ఏంటంట, తమ కొరకు, బోధకులను తమ కొరకు వాళ్ళకి చెప్పాలి. మొన్న నంద్యాలలో ఒక చర్చికి పాస్టర్ కావాలి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే అక్కడ పాస్టర్ గారు ఈ అనుభవం కలిగి ఇక్కడ ఆ సంఘ పెద్దలు చెప్పినట్లుగా చేయాలి. పాస్టర్ ఎవరు చెప్పినట్టు చేయాలి చెప్పండి? దేవుడు చెప్పినట్టు చేయాలి. కానీ వాళ్ళు ఇచ్చింది ఏంటి? దేవుడు చెప్పినట్టు కాదు, మేము చెప్పినట్లుగా, కమిటీ నిర్ణయించినట్లుగా, కమిటీ చెప్పినట్టుగా చేయాలి పాస్టర్. అది ఒక క్రమమైన, ఒక పద్ధతైన. సంఘం నడిపించేదెవరు? సంఘము ఏ విధంగా ఈ ఒక క్రమం లేకుండా పోతుంది, ఒక పద్ధతి లేకుండా పోతుంది. కాబట్టి ఈరోజు ఎలాంటి బోధ కలిగి ఉన్నాం అంటే వాళ్ళేంటి, తమకు అనుకూలంగా మసిలే చెప్పే. మనకు కూడా తెలుసు, కొందరు లేస్తే ప్రసంగానికంటే ముందు ఉన్న వాళ్ళని పొగిడేయడమే సరిపోతుంది. అరగంట పట్టిద్ది వాళ్ళను వీళ్ళను ముఖస్థుతి చేసి చేసి లాస్ట్లో 5 నిమిషాలు చెప్పి ముగించేస్తాం. అంటే వీళ్ళు బతుకంతా కూడా దేవుని స్తుతించడం, దేవుని కనపరచడం కాదు, వీళ్ళను పొగడమే. పొగటపోతే మళ్ళీ వచ్చే వారం ఉంటామో ఉండమో. దేవుని కోసం బతకడం అంటే వాళ్ళు ఇచ్చే డబ్బు కోసం కాదు. ఆయన పిలిస్తే, మన ఉద్యోగులు చేర్చుకున్నారమ్మా, ఉద్యోగం చేసుకున్న జీతం ఇవ్వడా? పని చేయించుకుంటే జీతం ఇవ్వడా? దేవుని పని చేస్తూ కూడా జీతం ఇస్తాడు కదా. దేవుని పని చేస్తే ఆయన అట్లా వదిలిపెట్టేస్తాడా? అట్లా కాకుండా మనం అట్లా బ్రతకూడదు. కాబట్టి కొందరు వాళ్ళకు అనుకూలమైన బోధకులను ఏర్పరచుకుంటారు. వాళ్ళు చెప్పిందే ఈ వారం చెప్పాలి, ఇట్లా చెప్పినట్టుగా చెప్పాలి. మళ్ళీ ఆ కాపురులు వాటికి అనుకూలమైనటువంటి ఆలోచనలు, వాక్యం ఎట్లా దొరుకుతాయి నాకు తెలియదు. మనుషులకు అనుకూలంగా ఆ పద్ధతుల ప్రకారం కట్టుకోకూడదు. ఏం బాగుపడుతుంది ఆ సంఘం? ఏం నిలబడుతుంది రేపు శ్రమల్లో, బాధల్లో, నిత్యత్వంలో? కరెక్ట్ కాదు. కాబట్టి మనం ఈ ప్రకారంగా కట్టుకోకుండా ఎలా కట్టుకోవాలంటే మాట ప్రకారం, ఆయన మాట విని వాటి చొప్పున చేస్తూ మన బ్రతుకుని కట్టుకోవాలి. తలలు వంచండి. మన పునాది అపోస్తుల పునాదిలో ఉందా? వాళ్ళు బోధించిన సత్యం, వారు కలిగిన సాక్ష్యం, వారి యొక్క ఆత్మీయ అనుభవాలతో మన యొక్క విశ్వాసాన్ని మనం కట్టుకుంటున్నామో లేదో మనల్ని మనం పరిశీలించుకుందాం. పునాది అనే మాటను ఆధారం చేసుకొని ఈరోజు నీ పునాది ఎలా ఉంది? క్రైస్తవుడిగా, క్రైస్తవరాలిగా నీ పునాది ఇసుక మీద కట్టుకున్న పునాదినా? మానవ సంప్రదాయాలను బట్టి కట్టుకున్న పునాదినా? ఆధ్యాత్మికంగా బలహీనమైన బోధల చేత కట్టుకున్న పునాదినా? లేకుంటే క్రీస్తు యొక్క సత్యాన్ని బట్టి ఆయనకు సాక్షిగా నిలబడి బ్రతికినటువంటి అపోస్తుల యొక్క ఆత్మీయ అనుభవాలను బట్టి నువ్వు కట్టుకోవడానికి ఆశపడుతున్నావా?
అలా కట్టుకోవాలి ప్రభా. శ్రమైన, బాధైనా, కష్టమైనా పడిపోకుండా, ఎలాంటి వాన కొట్టినా, గాలి కొట్టినా పునాది కుంగిపోకుండా, కట్టడం కూలిపోకుండా స్థిరంగా నిలబడినటువంటి వ్యక్తిగా నేను ఉండాలి. అలాంటి ఉన్నతమైన స్థిరమైన పునాది మీద నేను కట్టబడేటకు నీ కృప దయచేయమని మనం ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, జీవం కలిగిన దేవా, నీ పరిశుద్ధమైన దివ్యమైన నామమును బట్టి నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ యొక్క మహాకృప కనికరం బట్టి, దయను బట్టి ఇదిగో నాయన, పునాదులు పాడైన పునాదులు మరల కట్టడం అనే విషయంలో మా పునాది ఎక్కడ పాడైపోయిందో మేము పరిశీలించుకోవడానికి. అవును ప్రభా, నీ మాట వినకుండా ఇసుకలు కట్టుకొని పాడైపోయామా? మనుషులకు పద్ధతులు పారంపరాచారంగా కట్టుకొని పాడైపోతున్నామా, కొట్టుకొని పోతున్నామా? లేకుంటే మాకే అనుకూలమైనటువంటి బోధకును అనుసరిస్తూ వాక్యానుసారంగా సత్యమైన నీ వాక్యాన్ని బట్టి కాకుండా మాకు ఇష్టమైనటువంటి బోధకు మాత్రమే బోధలో ఉండే విధంగా బ్రతుకుతున్నామా అనే విషయాన్ని మీరు మాకు బోధించారు. ఇంకా లోతుగా ఆదిమ సంఘ పునాదుల గురించి మేము నేర్చుకుంటుండగా నాయన, ఇక మీదట మమ్మల్ని మేము తిరిగి కట్టుకోవడానికి, పాడైపోయిన మా పునాదులను బాగు చేసుకోవడానికి నీ కృపను అనుగ్రహించి, చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని దీవించి బలపరిచి, నీ నామమునికి మహిమ, ఘనత, ప్రభావం కలిగించుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన దివ్యగణ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, క్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక సహవాసం, అపోస్తులు వేసిన పునాది మీద కట్టుకున్న వారికి, కట్టబడుతున్న వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.